ఇప్పుడు మనం 10 నిమిషాల్లో మనకు బియ్యం పిండి పెరుగుంటే చాలు 10 నిమిషాల్లో ఒక మంచి టిఫిన్ రెసిపీ అయితే చేసుకుందాము. అయితే ఏ పప్పులు నానబెట్టకుండా ఏం లేకుండా మీతోన పెరుగు బియ్యం పిండి ఉంటే చాలు ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా తక్కువ సమయంలో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం అది స్టార్ట్ చేద్దాము. హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు చాలా ఈజీ సింపుల్ రెసిపీ, ఒక మంచి టిఫిన్ రెసిపీ అయితే చూపిస్తున్నా. ఇక్కడ బియ్యం పిండి తీసుకున్న 1.5 కప్పు, కొంచెం పూరి పిండి తీసుకున్న ఒక 2 చెంచాలు, శనగపిండి తీసుకున్న. ఓకే, ఇదైతే మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని దీనికి ఒక మసాలా తయారు చేద్దాము. ఇక్కడ చూడండి, దీనికి టమాటా తీసుకున్న ఒక 2, ఎండుమిర్చి తీసుకున్న 4-5, జీలకర్ర, అల్లం ముక్కలు తీసుకున్న. ఇది పేస్ట్ చేసుకుందాము. ఓకే, ఇక్కడైతే మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది వేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కొంచెం పెరుగును వేసుకొని ఉప్పు వేసుకొని కలిపేసుకుందాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మంచి పెరుగు అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఉప్పును వేసుకుందాం, కొంచెం వంట సోడా వేసుకుందాము. ఇవి టమాటా పునుగులు అనమాట, చాలా చాలా బాగా అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు, కొంచెం వంట సోడా, అంతే. వీటిని కూడా వేసేసుకొని ఇంకా కలిపేసుకుందాం బాగా. ఓకే, ఇంకా వాటర్ వేసుకొని మనకు పునుగులకు సరిపోయే పిండిని కలిపేసుకుందాం. ఓకే, చూడండి, పిండి అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఓకే, దానికి ఒక చట్నీ అయితే చూపిస్తున్నా. ఇక్కడ పెరుగు తీసుకున్నా, కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి అల్లం, ఇంకా ఇందులో కొంచెం వాటర్ కలిపేసుకొని దీన్ని మనం పోపు పెట్టేసుకుందాము. ఉప్పు చూసుకోవాలి, కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ చట్నీ చాలా బాగుంటుంది దానికి. ఇప్పుడు దీన్ని పక్కన పోపు పెట్టేద్దాం. ఓకే, పోపు అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను నేను, కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాము. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. నాతో లేదు కాబట్టి వేయలేదు. ఒక్కోసారి కరివేపాకు లేనప్పుడు ఇట్లా కూడా టేస్ట్ ఉంటుంది, ఏది వేయకపోయినా కూడా. కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనకు చట్నీ కూడా రెడీ అయిపోయింది. టమాటా పునుగులకి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసుకొని మనము ఇప్పుడు పునుగులు చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నా. ఓకే, ఇంకా చిన్న చిన్న పునుగులు అయితే వేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో పునుగులు వేసేసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల్లో ఇంత మంచి చట్నీ అండ్ టమాటా పునుగులు వేసుకోవచ్చు మీరు. మనకు బియ్యం పిండి ఉంటే అయిపోయాయి అన్నమాట, ఈజీగా టిఫిన్ అయిపోతుంది. ఇది మొత్తం వేసేసుకుందాం. ఓకే, ఇవి నీట్గా కాలిన తర్వాత తీసేసుకుందాం ప్లేట్లోకి. నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి. ఓకే,